హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు న్యాచురోపతి స్పెషలిస్ట్ డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు. వారిని అడిగి ఇప్పుడు సమాజంలో జరుగుతున్న అంటే ఆరోగ్యానికి సంబంధించి సమాజంలో జరుగుతున్న దుష్ప్రచారాల గురించి మరియు కొన్ని ఈ వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలాంటి విషయాల గురించి సార్ని అడిగి వారి దగ్గర సమాధానాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. ఎస్, ఇప్పుడు అందరికి కూడా 35 దాటిన వాళ్ళకి, ముసలి వాళ్ళకి, ఆల్మోస్ట్ 20 years ఉన్న వాళ్ళకి కూడా యూరినల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి సార్. దీనికి కారణం ఏంటంటారు? స్పెషల్లీ కారణం ప్రకారంగా మనం చూస్తే వన్ ఈజ్ ద ఫుడ్ కంటామినేషన్, ఓకే, సెకండ్ ఈజ్ వాటర్ కంటామినేషన్. ఓకే, ఈ రెండు నుంచి ఏదో ఒకటి మనకు కంటామినేట్ అయితే కూడా మనకు 100% ఇన్ఫెక్షన్ రావడం అవకాశం ఉంది. ఓకే, మేబీ ఫుడ్ పాయిజన్, ఓకే, మేబీ యూరినరీ ఇన్ఫెక్షన్, ఓకే, మేబీ సమ్ సార్ట్ ఆఫ్ ఫీవర్ ఓకే, డ్యూ టు ద బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి అతి ముఖ్యమైన కారణం ఏంటంటే ఫుడ్ కంటామినేషన్ ఆర్ వాటర్ కంటామినేషన్. ఓకే, Okay. Apart from that, few more reasons are there. Our reasons ఏంటంటే, let us say you are sexually involved with a partner ఓకే, and ఆ టైంలో సపోజ్ వాళ్ళకు ఇన్ఫెక్షన్ ఉంది అనుకో, మీకు కూడా ఆ టైప్ ఇన్ఫెక్షన్ మీకు రావడం అవకాశం ఉంది. ఓకే, ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో అనదర్ రీజన్. అండ్ డ్యూ టు డిహైడ్రేషన్ ఆల్సో సమ్ టైమ్స్ వీ గెట్ urinary infection. ఓకే, డ్యూ టు ఓవర్ యాక్టివ్ బ్లాడర్, ఓకే, దాని దగ్గర నుంచి కూడా మనకు యూరినరీ ఇన్ఫెక్షన్ రావడం అవకాశం ఉంది. ఓకే, ఓకే, అండ్ స్పెషల్లీ మనం వాటర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. దీస్ టూ ఆర్ ద మెయిన్ రీజన్. ఓకే, ఓకే, అండ్ దీని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలంటే మోస్ట్ ప్రాబ్లీ వీ హ్యావ్ టు టేక్ హోమ్ మేడ్ ఫుడ్. ఓకే, ఓకే, దట్ ఈజ్ వన్. వాటర్ మనం బయట నుంచి కొనుక్కున్నా సరే కూడా మనం ఏం చేయాలంటే అగైన్ వీ హ్యావ్ టు రీబాయిల్ ఇట్. ఓకే, 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 బాయిల్ చేసి మనం తాగితేనే దట్ ఈజ్ ఎ సేఫ్టీ అనమాట. 100 to 100% విల్ ఫీల్ దట్ వీఆర్ సేఫ్టీ. ఓకే, బికాజ్ దానిలో ఇన్ కేస్ ఉన్న బ్యాక్టీరియాస్ కానీ వైరస్ కానీ ఇప్పుడు ఏమవుతుందంటే బాయిల్ చేసేసరికి సో అక్కడ ప్యూరిఫై అయిపోతాయి అనమాట. బాయిల్ చేస్తే డెఫినెట్గా మనకు వైరస్ కానీ బ్యాక్టీరియాస్ కానీ చనిపోతే మనకు ఇన్ఫెక్షన్ రాదు. ఓకే, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద సేఫ్ సైడ్ ప్రొసీజర్. ఓకే, సేఫ్గా మనం ఉండాలంటే ఆ టైప్ వాటర్స్ యూజ్ చేయాలి. ఈవెన్ దో యు ఆర్ బయింగ్ మినరల్ వాటర్ ఆర్ ఫిల్టర్ వాటర్, సో ఈవెన్ అది కూడా మీరు బాయిల్ చేసి తాగడం సేఫ్ అనమాట. ఓకే, అండ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ లైక్ కొన్ని ఫుడ్ పదార్థాలు లైక్ సపోజ్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసి అది వేడి చేయకుండా తినడం, ఓకే, దానివల్ల కూడా మనకు ఇన్ఫెక్షన్ రావడం అవకాశం ఉంది. అండ్ సపోజ్ ఒకరికి లెటర్సే కిడ్నీలో స్టోన్ వచ్చింది, కిడ్నీలో స్టోన్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకు యూరినరీ ఇన్ఫెక్షన్ రావడం అవకాశం ఉంది. లేకపోతే సపోజ్ ఒకరికి కిడ్నీలు బాఫ్ వచ్చేసింది, లేకపోతే కిడ్నీలు వాళ్ళకు ఇన్ కేస్ ఎనీ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ వచ్చింది, మేబీ ఎనీథింగ్. సో మేబీ కిడ్నీ ఫెయిల్యూర్ ఆర్ మేబీ లైక్ ఎనీ సార్ట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఇన్ ద కిడ్నీ, డ్యూ టు దాట్ కూడా మనకు ఖచ్చితంగా మనకు యూరినరీ ఇన్ఫెక్షన్ రావడం అవకాశం ఉంది. ఓకే, సో ఎన్నో కారణాలు ఉన్నాయి దానిలో. అండ్ మనం ఓవరాల్గా మనం యాక్చువల్లీ కేర్ఫుల్గా ఉండాలి. వెరీ కర్షియస్లీ వీ హ్యావ్ టు టేక్ ఫుడ్ అండ్ వాటర్. ఓకే, అండ్ స్పెషలీ ఇంకో కొన్ని విషయంలో నేను చూసాను ఏంటంటే, కొంతమంది వచ్చారు నా దగ్గర, వాళ్ళ చెప్పడం ఏంటంటే లైక్ మేము ఫ్రూట్స్ తిన్నాము, ఫ్రూట్స్ తిన్న తర్వాత 1 to 2 hours తర్వాత మాకు యూరిన్లో బ్రౌనింగ్ సెన్సేషన్ స్టార్ట్ అయిపోయింది. దట్ మీన్స్ సపోజ్ ఇఫ్ ద ఫ్రూట్స్ ఆర్ అన్క్లీన్డ్, మనం సపోజ్ తీసుకొచ్చిన తర్వాత క్లీన్ చేయలేదు, ఇమీడియట్లీ వీ కట్ అండ్ వీ స్టార్టెడ్ ఈటింగ్. సో ఈవెన్ దానివల్ల కూడా మనకు రావడం అవకాశం ఉంది. ఓకే, సో ఈ టైప్ ఇన్ఫెక్షన్ రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అండ్ దీస్ ఆర్ ద స్పెసిఫిక్ రీజన్స్ విచ్ హ్యావ్ సీన్. ఓకే, సో దీని నుంచి మనం బయటపడాలంటే మనం ఏం చేయాలి? ఓకే, సో లెట్ us say ఒకరికి నార్మల్లీ ఇన్ఫెక్షన్ వచ్చేసింది అనుకో, ఆ ఇన్ఫెక్షన్కు మనకు ప్రివెంట్ చేయాలంటే ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు టేక్ హాట్ వాటర్. పొద్దున నుంచి సాయంత్రం వరకు
వాటర్ బాగా వేడి చేసి మీరు తాగండి. ఓకే ఓకే, అంటే గోరొచ్చు ఉన్నప్పుడు మనం తాగాలి, ఫస్ట్ వేడి చేయాలి. ఓకే గోరొచ్చు ఉన్నప్పుడు మనం తాగుతూనే ఉండాలి. ఓకే సో పొద్దున సాయంత్రం వరకు హాట్ వాటర్ మనం తీసుకోవాలి. దట్ ఈస్ నెంబర్ 1. ఓకే నెంబర్ 2, కొత్తిమీర ఇన్ కేస్ మనం బాయిల్ చేసి ఒక కట్ట కొత్తిమీర తీసుకోండి. 1 గ్లాస్ వాటర్లో అది కట్ చేసి మనం వేసేసి బాయిల్ చేసి మనం తాగితే కొత్తిమీర కషాయం అంటారు. అది ఓకే కొత్తిమీర కషాయం తీసుకుంటే కూడా మనకు యూరినరీ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. ఓకే ఓకే, బట్ ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎనీ సార్ట్ ఆఫ్ క్రానిక్ ఇన్ఫెక్షన్, లేకపోతే ఎక్కువ రోజు నుంచి ఇన్ఫెక్షన్ ఉంది అంటే వాళ్ళకు నార్మల్గా తగ్గడం కష్టం. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కొంచెం మనం మెడిసిన్స్ వాడాల్సి అవుతుంది. అండ్ మెడిసిన్స్ వాడితేనే అప్పుడు అది తగ్గుతాయి అన్నమాట. లేకపోతే సపోజ్ ఈవెన్ నార్మల్ వేల్ కూడా తగ్గడం అవకాశం ఉంది. బట్ ఎలా ఉంది అంటే లైక్ వీ హ్యావ్ టు బీ ఆన్ ఫాస్ట్ ఫర్ అట్లీస్ట్ 1 డే. ఓకే ఒక రోజు మనం ఫాస్టింగ్లో ఉండాలి విదౌట్ ఎనీ ఫుడ్. ఓకే వాటర్ మాత్రం తాగొచ్చు, అది కూడా హాట్ వాటర్. ఓకే తాగితే సో నెక్స్ట్ డేకు మీకు యూరినరీ ఇన్ఫెక్షన్ తగ్గడం అవకాశం ఉంటుంది. ఓకే బట్ ఏంటంటే యూ షుడ్ బీ ఆన్ ద ఫాస్ట్ అండ్ డ్యూరింగ్ దట్ ఫాస్ట్ యూ మస్ట్ టేక్ ద హాట్ వాటర్. ఓకే యూ మస్ట్ డ్రింక్ ద హాట్ వాటర్ త్రూ అవుట్ ద డే. ఓకే, ఎలా చేస్తే కూడా దానిలో ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది. సో దెర్ ఆర్ వేరియస్ వైస్, బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ విచ్ ఐ టోల్డ్ యూ. లైక్ ఈ టైప్ ఎప్పుడైనా సరే మనం కొత్తిమీర కషాయం తాగడం మొదలుపెట్టామనుకో యూరినరీ ఇన్ఫెక్షన్ 100% తగ్గుతుంది. అండ్ కొంతమందికి ఫీలింగ్స్ ఏముంటుంది అంటే లైక్ వాళ్ళకు డిహైడ్రేషన్ వల్ల ఇన్ కేస్ యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చింది, లేకపోతే యూరిన్లో మంట వస్తుంది, వాళ్ళు ఆలోచిస్తున్నారు మాకు యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చేసింది. దట్ ఈస్ రాంగ్ యాక్చువల్లీ. ఇఫ్ ఇట్ ఈస్ డ్యూ టు ద డిహైడ్రేషన్, అప్పుడు ఏమవుతుందంటే లైక్ ఖచ్చితంగా మనం అక్కడ ఏం చేయాలంటే ఇఫ్ యు ఆర్ టేకింగ్ బటర్ మిల్క్ మార్నింగ్ టు ఈవినింగ్, ఓకే, బటర్ మిల్క్ సఫిషియెంట్గా తాగండి, మీకు ఖచ్చితంగా దానిలో రిలీఫ్ వచ్చేస్తుంది. అండ్ దట్ ఇన్ఫెక్షన్ ఇఫ్ ఎనీథింగ్ ఈస్ దేర్ లైక్ దట్ ఆల్సో మీకు యూరిన్లో మంట అని తగ్గడం అవకాశం ఉంది. ఓకే, సో దీస్ ఆర్ ద వేస్ టు ప్రివెంట్ ద ఇన్ఫెక్షన్. యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి సార్? యూరిన్లో బర్నింగ్ సెన్సేషన్ ఉంటాయి, అంటే మంట వస్తుంది అన్నమాట. అండ్ కొంతమందికి యూరిన్ కలర్ అక్కడ మారిపోతుంది. ఓకే ఓకే, యూ విల్ నాట్ గెట్ యాజ్ యూజువల్ కలర్ లైక్ వైట్ ఈస్ కలర్, మామూలు వాటర్ ఎట్లా ఉంటుంది ఆ టైప్ ఉండదు. సో కలర్ విల్ బి డార్కెస్ట్ కలర్ ఉంటుంది అన్నమాట యూరిన్. సో దాని నుంచి అనుకోవాలి మంట వస్తుంది, లేకపోతే బ్లడ్ వస్తుంది యూరిన్లో, లేకపోతే పస్సు వస్తుంది. అండ్ దాని తప్పటి మీకు ఇన్ కేస్ యూరిన్లో బర్నింగ్ సెన్సేషన్ ఉంది, ఓకే, మంట ఉంది, సో అండ్ దాని తప్పటి కలర్ కూడా మారిపోయిందంటే దీస్ ఆర్ ద సిమ్టమ్స్, బేసిక్ సిమ్టమ్స్ ఆఫ్ ద యూరినరీ ఇన్ఫెక్షన్. దానిలో ఇంకొక విషయం అక్కడ కొంతమందికి ఏమవుతుందంటే యూరినరీలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు లోవర్ అబ్డోమిన్ పెయిన్ వస్తుంది. ఓకే, లోవర్ అబ్డోమిన్ పెయిన్ అంటే ఈ పొత్తి కడుపులో దగ్గర పెయిన్ వస్తుంది, బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది. అండ్ కొంతమందికి డ్యూ టు దట్ యూరినరీ ఇన్ఫెక్షన్ వాళ్ళకు జ్వరం కూడా వచ్చేస్తాయి. ఓకే, సో మనం పేషెంట్ చూడడం బట్టి మాకు తెలుస్తుంది అనమాట, లైక్ ఏ టైపు పేషెంట్స్కు ఏ టైప్ ఇన్ఫెక్షన్ ఉంది దాన్ని బట్టి మనం ఏం చేయాలి అంతే. అండ్ యూరినరీ ఇన్ఫెక్షన్ వల్ల ఒకరికి జ్వరం కూడా రావడం అవకాశం ఉంది, బ్యాక్ పెయిన్ రావడం అవకాశం ఉంది, లోవర్ అబ్డోమిన్ పెయిన్ రావడం అవకాశం ఉంది. ఓకే, అండ్ ఓవరాల్గా జ్వరం వచ్చేస్తే మంచి పరిశాన్ అవుతారు, లైక్ మాకు ఏమైపోయింది అని ఆలోచిస్తారు. సో దే నీడ్ టు విజిట్ ఎ డాక్టర్. If they don't know about all these things, they need to go to a doctor. And doctors tapatti valla consult aitene vallaku telustayi whether it is urinary infection or it may be something else. Okay, so din valla doctor will be deciding and he will give you medicines. That is ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న సాధారణంగా అందరికి కూడా ఈ మూత్రం అనేది పసుపు కలర్లోనే రావటం జరుగుతుంది. మూత్రం పోసిన ప్రతిసారి కూడా హీట్ సెన్సేషన్ అనేది అనుభవిస్తున్నామని 100లో 80 మంది దాకా చెప్తున్నారు. దాని ఏంటి అసలు, దాని అర్థం ఏంటంటారు? అంటే ప్రతి ఒక్క మూత్రంలో కలర్ మారిపోతే అది మనం యూరినరీ ఇన్ఫెక్షన్ అని చెప్పలేదు. ఓకే, బట్ అక్కడ ఏమవుతుందంటే లైక్ మూత్రంలో కలర్ మారితే ఈవెన్ యూరినరీ ఇన్ఫెక్షన్లు కూడా మారుతుంది. బట్ నార్మల్ పీపుల్ కూడా మారడం అవకాశం ఉంది. సపోజ్ లెట్ అస్ సే మీరు ప్రతిరోజు బీపీ టాబ్లెట్ కానీ
అండ్ షుగర్ టాబ్లెట్స్ కానీ ఏదో ఒకటి వాడుతున్నారు, లేకపోతే ఒక గ్యాస్ టాబ్లెట్ వాడుతున్నారు. దానిలో కలర్ కాంబినేషన్ వాళ్ళ సపోజ్ ఫ్లేవర్గా ఇచ్చారనుకో, దట్ మే బీ సంథింగ్ లైక్ రెడ్డిష్ కలర్ ఆర్ మే బీ yellowish కలర్. సో దాట్ కలర్ విల్ ట్రాన్స్మిట్ టు ద యూరిన్. ఓకేనా? సో దానివల్ల ఏమవుతుందంటే నార్మల్గా కలర్ అక్కడ మారిపోతుంది. దానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఫర్ ద ఎగ్జాంపుల్గా నేను చెప్తే, సపోజ్ మీరు ఒక మల్టీవిటమిన్ టాబ్లెట్ వేసుకున్నారు, లేకపోతే ఒక బి కాంప్లెక్స్ మీరు వేసుకున్నారు. వేసుకుంటే మీకు యూరిన్ నార్మల్గా కలర్ మారిపోతాయి, అక్కడ యూరిన్ కలర్ ఎల్లోగా వచ్చేస్తాయి అన్నమాట. దట్ డజంట్ మీన్ దట్ మనకు ఇన్ఫెక్షన్ వచ్చేసింది, అట్లా కాదు. ఓకే, సో దీని నుంచి మనం ఆలోచించాలి ఏంటంటే వేరే సిమ్టమ్స్ ఏం లేదు కదా, ఓన్లీ కలర్ మారింది కాబట్టి మనకు భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ.